నేను చదివేటువంటి ఒక అంశం మొహర్రం యొక్క ప్రాముఖ్యత. ఇస్లామిక్ నూతన సంవత్సరానికి స్వాగతం. పవిత్ర మాసం మొహర్రం. అల్లాహ్ ఆశీర్వాదం పొందిన మాసం. మొహర్రం అంటే గౌరవప్రదమైన కల్మషాలను కడిగేసిన రోజు, సత్ప్రవర్తనతో నిండిన రోజు, ఒక మహోన్నత త్యాగం, ఒక పవిత్ర ప్రయాణం జరిగిన రోజు. ప్రవక్త ఆదర్శ సమాజం కోసం మక్కాను వదిలి మదీనాకు వలస వెళ్ళిన రోజు, కష్టాల కడలి దాటిన రోజు, సత్యాన్ని గెలిపించిన చారిత్రక ఘట్టమే మొహర్రం. ఈజిప్టు పాలకుడైన ఫిరౌన్ క్రూరమైన బానిసత్వం నుంచి ప్రవక్త మూసా ఆయన అనుచరులను అల్లాహ్ అద్భుతంగా రక్షించిన రోజే మొహర్రం. త్యాగమే అవసరమని చెప్పే మాసం. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి సత్యాన్ని దారి చూపిన రోజు, అన్యాయాన్ని అణిచివేసిన రోజు, ఇజ్రాయిల్లోని ఫర్ దౌర్జన్యం నుంచి రక్షించిన ఉదంతాన్ని స్మరించే రోజు, ప్రవక్త మూసా ఉపవాసం చేసే రోజు, నూతన ఇస్లామిక్ సంవత్సరం ద్వేషం, క్రోధం విడనాడి ప్రేమ, దయ, కరుణ, సత్యం, మానవత్వం పంచే మొహర్రం పవిత్ర పరిమళం. సమానత్వం, సౌరవం, అసైదుల్లా ఆటలు, దట్టీల సమర్పణలు, నెమలిక కట్టలతో ఆశీర్వాదాలు, సాంబ్రాణి పొగలు, కొబ్బరి కొడకల హారాలు, ఊదు పొగల ఆహ్వానాలు, డప్పులతో కోలాహలం, అగ్నిగుండ ప్రవేశాలు, ఆఖరి రోజు పీరీల పండుగ జాతరల కోలాహలం, పీరీల కొట్టం, సర్వసభ్య సమావేశ మందిరాలు, యుగపురుషుడు, విక్రాంతదర్శి, మహిమాన్వితుడు, కరుణామూర్తి, సంఘ సంస్కర్త, విశ్వ కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త. అతడే క్రాంతిదర్శి, విశ్వ కళ్యాణ చక్రవర్తి, అతడే సర్వోన్నతుడు, శాంతి దూత, అందరి యొక్క మదిలో మెలిగే దీపం, శాంతి ప్రదాత, సర్వజన సర్వకాల ఆదర్శ ప్రాయుడు, మార్గదర్శి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగించే ప్రశాంతమైనటువంటి ఒక ప్రదాత, విశ్వజనులకు దారి చూపినటువంటి మహమ్మద్ ప్రవక్త. ఈ అవకాశం కల్పించినటువంటి వనపట్ల సుబ్బయ్య గారికి, దేశపతి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. జై హింద్.